హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐఓసిటిఎల్ ల్యాబ్స్. ఇవాళ టాపిక్ వచ్చేపాటికి హౌ సి ప్రోగ్రామ్ రన్స్ ఆన్ ద లైనక్స్ అన్నమాట. ఫ్రమ్ సోర్స్ కోడ్ టు హార్డ్వేర్. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కోడ్ రాసినప్పుడు అది ఎలా రాస్తాం? మనం ఒక సింపుల్ ఇంగ్లీష్లో రాస్తాం. అది వచ్చేపాటికి హార్డ్వేర్కి అండర్స్టాండ్ చేసుకోలేదు అనమాట. హార్డ్వేర్ అనేది ఎప్పుడు బైనరీలోనే కమ్యూనికేట్ చేస్తుంది, లైక్ జీరోస్ అండ్ వన్స్. లైక్ ఇప్పుడు మనం సింపుల్ ఇంగ్లీష్లో రాసాం కదా, ఈ కోడ్ అనేది హౌ జీరోస్ అండ్ వన్స్ బైనరీ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ సోర్స్ కోడ్ని, హ్యూమన్ రీడబుల్ సోర్స్ కోడ్ని హార్డ్వేర్ ఎలా రీడ్ చేసి కమాండ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నది చూద్దాం మీ వల్ల. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేపాటికి మనం ఒక సి ఫైల్ క్రియేట్ చేయాలన్నమాట. లైక్ ఎనీ ఫైల్ అనమాట. ఫైల్ నేమ్ వచ్చేపాటికి ఏదైనా ఉండొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేపాటికి ఎగ్జాంపుల్ వచ్చేపాటికి ఏ అనే ఫైల్ తీసుకున్నాము. ఎక్స్టెన్షన్ వచ్చేపాటికి .c ఉన్నాం అనమాట. ఓకే, అండ్ హెడర్ వచ్చేపాటికి studio.h. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది బేసిక్. ఇందులోనే మెయిన్ కానీ, ప్రింట్ఎఫ్ కానీ, స్కాన్ఎఫ్ కానీ, ద బేసిక్ థింగ్స్ అన్ని స్టార్ట్ ఫ్రమ్ ద studio.h అనమాట. అండ్ మనం ఇక్కడ ఇచ్చేపటికి ఫేమస్, అందరు కామన్గా యూజ్ చేసేది హలో వరల్డ్.c అనమాట. ప్రోగ్రామ్ తీసుకుందాం. ఓకే, అండ్ మనకు వచ్చేపాటికి కంపైలేషన్ ఫ్లో అనమాట. మనం ఎప్పుడైతే ఒక సోర్స్ కోడ్ రాసామో, ఎనీ ప్రోగ్రామింగ్ అనమాట, విత్ సి విత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ .c రాసినప్పుడు మనకి 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేపాటికి ప్రీ ప్రాసెసర్, కంపైలర్ అండ్ అసెంబ్లర్ అండ్ లింకర్ అనమాట. ఫస్ట్ వచ్చేపాటికి ప్రీ ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం. ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది? ప్రీ ప్రాసెసర్ అనేది మనం ఏదైతే కామెంట్స్ చేస్తాం కదా, సిలో వచ్చేపాటికి యాష్ అనమాట, డబల్ కాల్ అనమాట చేస్తే అది కామెంట్ అయ్యే, మనం ఏదైతే రాస్తామో ఆ లైన్ అనేది కామెంట్ అవుతుంది అనమాట. అది మనం ప్రోగ్రామ్లో రాసేప్పుడు మీకు క్లియర్గా చూస్తాను. లైక్ ఇక్కడ థియరిటికల్గా అయితే ప్రీ ప్రాసెసర్ వచ్చేపాటికి 3 థింగ్స్ చేసిద్ది. ఒకటి, కామెంట్స్ని రిమూవ్ చేసిద్ది. అండ్ మనం ఏదైతే మ్యాక్రోస్ ఉంటాయో ఆ మ్యాక్రోస్ యాష్ డిఫైన్ అనమాట, వాటిని ఇంక్లూడ్ చేసింది. అండ్ ఇంక్లూడ్ చేసి ఇది కన్వర్ట్ చేసింది. మన .c ఉండదుగా, .cని నెక్స్ట్ కంపైల్ చేసి ఇచ్చింది అనమాట. లైక్ కంపైలర్కి ఇచ్చింది. కంపైలర్ ఇది కంపైలర్, ఇక్కడ ఇది కంపైలర్ అనొచ్చు, ట్రాన్స్లేటర్ అని కూడా వచ్చు. ఆ ట్రాన్స్లేటర్ అనేది సింటాక్స్ ఎర్రర్ అనేది చెక్ చేసింది అనమాట. సింటాక్స్ లైక్ అనే సెమికాలం కానీ, కామా కానీ, ఆర్ ఎనీ బ్రాకెట్స్ ఏమైనా మిస్ అవుతున్నాయా, ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఏమైనా మిస్ అయినాయా అన్నవి చెక్ చేస్తాను అనమాట. చెక్ చేసి అది అసెంబ్లర్కి ఇచ్చింది. అసెంబ్లర్ ఏం చేసింది? అసెంబ్లర్ డాట్ కింద కన్వర్ట్ చేసింది అనమాట. ఓకేనా, కంపైలర్ అది నెక్స్ట్ స్టేజ్. లైక్ ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఎర్రర్ మెసేజ్ అని చెక్ చేసింది అనమాట. చెక్ చేసి లైక్ లింకర్కి ఇచ్చింది అనమాట. లింకర్ వచ్చేవాటికి లింక్ చేస్తుంది అనమాట. మనకి కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్ ఫంక్షన్ అని చెప్పి 2 ఉంటాయి అనమాట. అవి రెండింటిని లింక్ చేస్తే లింకర్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేపాటికి ఎక్స్టెన్షన్ చెప్పాను కదా, ఇంక్లూడ్ చేయడానికి యాష్ ఇంక్లూడ్ అనమాట. ఇది అన్ని ప్రీ డిఫైన్ అనమాట. ఓకే, ఇవి ప్రీ డిఫైన్. మనం ఏదైనా యాన్లెట్స్ వచ్చేపాటికి మ్యాక్రోస్, ఇది వచ్చేపాటికి ప్రీ ప్రాసెస్ స్టేజ్లో రీప్లేస్ అయ్యిద్ది అనమాట. జస్ట్ అది రీప్లేస్ చేసింది. ఓకేనా, అండ్ రిమూవ్ కామెంట్స్ అనమాట ప్రీ ప్రాసెసర్. ఓకే, మనం ఏదైతే ప్రీ ప్రాసెసర్ ఇంక్లూడ్స్ ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసింది, అండ్ మ్యాక్రోస్ని రీప్లేస్ చేసింది, అండ్ కామెంట్స్ని రిమూవ్ చేసింది అనమాట ప్రీ ప్రాసెస్ స్టేజ్ వచ్చేపాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి కంపైలేషన్ స్టేజ్. ఇట్ కన్వర్ట్స్ టు ద అసెంబ్లీ కోడ్. ఇది కంపైలర్ ఆర్ ట్రాన్స్లేటర్ బోత్ ది సేమ్. ఇది వచ్చేపాటికి సింటాక్స్ ఎర్రర్ చెక్ చేస్తుంది. సింటాక్స్ ఎర్రర్ చేసి సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేకపోతే కనుక అప్పుడు దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసిద్ది అనమాట. ఓకేనా, అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేపాటికి ఆబ్జెక్ట్ ఫైల్ అనమాట. చెప్పాను కదా, ఆబ్జెక్ట్ ఫైల్కి .o అనేది ఆబ్జెక్ట్ ఫైల్ అనమాట. మనం ఎప్పుడైతే సి ఫైల్ కంపైల్ చేస్తామో అప్పుడు అది .o కింద కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఫైల్ అనమాట.
దీన్ని లింక్స్ టు ద లైబ్రరీస్ క్రియేట్ ద ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనమాట. లింకర్ వచ్చేప్పటికి ఎగ్జిక్యూటివ్ లింక్ చేసింది చెప్పాను కదా, కాల్ ఫంక్షన్ ని కాలింగ్ ఫంక్షన్ ని లింక్ చేసింది అనమాట. లింక్ చేసి ఒక ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ని క్రియేట్ చేసింది. అండ్ రన్నింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ అనమాట. షెల్ కాస్త ఎగ్జిక్యూట్ అనమాట. షెల్ అనేది బ్యాష్ అనుకో, మనకి లైనక్స్ లో బ్యాష్ ఉంటుంది అనమాట. బ్యాష్, ఓకే బ్యాష్. ఈ బ్యాష్ అనేది ఎప్పుడైతే కాల్ అయ్యిద్దో అప్పుడు మనకి కర్నల్ అనేది ప్రోగ్రామ్ లోడ్ అయ్యింది. ఒక వర్చువల్ మెమరీలో లోడ్ చేసి ఆ ప్రోగ్రామ్ ఒక ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. స్టార్ట్ చేసి దానికి ఒక యూనిక్ ఐడి అన్నమాట. ఓకే, యూనిక్ పిఐడి అంటాం. లైక్ ప్రతి ప్రాసెసర్ కి ఒక ఐడి అనేది ఉంటుంది, దాన్ని మనం పిఐడి అంటాం అనమాట. ఆ పిఐడి అనేది ఎగ్జిక్యూట్ చేసింది. మనం ఎప్పుడైనా ఒక ప్రాసెస్ ని కిల్ చేయాలంటే ప్రతి ప్రాసెస్ కి ఒక పిఐడి ఉంటుంది. దాన్ని కిల్ చేయాలంటే స్టాప్ చేయాలంటే కనుక కిల్ అనే కమాండ్ యూజ్ చేసి విత్ రెస్పెక్ట్ టు పిఐడి ఇచ్చామంటే కనుక ఆ ప్రాసెస్ అనేది కిల్ అయ్యింది అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏవైతే ప్రాసెస్ రన్ అవుతాయో ఆ ప్రాసెస్ ఐడెంటిఫై చేయడానికి ప్రతి దానికి ఒక యూనిక్ పిఐడి అనేది ఉంటుంది అనమాట. అదనేది ఇక్కడ అసైన్ అయ్యింది. ప్రాసెస్ ఐడి అసైన్డ్ ఇన్సైడ్ ద కర్నల్. అండ్ మనం ఎప్పుడైతే నెక్స్ట్ వచ్చేప్పటికి మెమరీ అనమాట. మెమరీ, ఓకే. ఈ మెమరీ అనేది రన్నింగ్ కంపైల్ టైంలో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనకి టూ టైప్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. వన్ వచ్చేప్పటికి స్టాక్ మెమరీ, సెకండ్ వచ్చేప్పటికి హీప్ మెమరీ. ఇవి రెండు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ లో అప్లై అవుతుంది అనమాట. ఈ స్టాక్ మెమరీ వచ్చేప్పటికి కంపైల్ టైం అనమాట, కంపైల్ టైంలో. అండ్ హీప్ మెమరీ వచ్చేప్పటికి రన్ టైంలో అలొకేట్ అవుతుంది అనమాట. ఓకేనా, అది ఏమన్నా లైబ్రరీస్ కానీ మనం యాష్ ఇంక్లూడ్ చేసాం కదా, అవి వచ్చేప్పటికి లిబ్ డాట్ సిలో ప్రజెంట్ అనమాట. లిబ్ డాట్ సి అనే లైబ్రరీ ఉంటుంది, డాటర్స్. ఆ డాటర్స్ నుంచి అవి పికప్ చేసుకుంటాయి అనమాట. దట్ ఈస్ వాట్ యూఆర్ సేయింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనం అలో వరల్డ్ ప్రోగ్రామ్ లో ప్రింట్ ఆఫ్ రాస్తాం కదా. అలో వరల్డ్ అని కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం ప్రింట్ ఆఫ్ రాస్తాము. ఆ ప్రింట్ ఆఫ్ అనేది ఇంటర్నల్ గా రైట్ ని కాల్ చేస్తుంది. రైట్ అనేది సిస్టమ్ కాల్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ రాసినా అది ఇండైరెక్ట్ గా రైట్ ని కాల్ చేసింది. అండ్ రైట్ ని కాల్ చేసిన లైక్ బోత్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ అనమాట, బోత్. ఓకే, ఇది వచ్చేప్పటికి ఫర్దర్ గా మనం చూద్దాం. మనం యాక్చువల్ గా సీలో అయితే ప్రింట్ ఆఫ్ వాడతాము, లైనక్స్ లో వచ్చేప్పటికి రైట్ ఫంక్షన్ ఎక్కువ వాడతాం అనమాట టు ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్. లైక్ లోలో అనమాట, ఇది సిస్టమ్ కాల్స్ అనమాట, లైక్ రైట్ అనేది. ఓకేనా, ప్రింట్ ఆఫ్ నథింగ్ బట్ ఎక్కువ యూజర్ స్పేస్ ప్రోగ్రామింగ్ లో వాడతాము ప్రింట్ ఆఫ్ వచ్చేపాటికి. అండ్ రైట్ వచ్చేపాటికి కర్నల్ స్పేస్ ప్రోగ్రామ్ లో వాడతాం అనమాట. లైక్ కమ్యూనికేషన్ అనేది బెటర్ గా ఉండడం కోసం అండ్ ఈజీ టు యాక్సెస్ ద హార్డ్వేర్. ఓకే, దట్స్ వేర్ యూజ్ రైట్ అండ్ రీడ్ అనమాట. లైక్ స్కాన్ఎఫ్ వచ్చేప్పటికి ఆల్టర్నేటివ్ రీడ్ అనమాట. మనం ఎప్పుడైనా స్కాన్ఎఫ్ కూడా అంత సేమ్ అనమాట. స్కాన్ఎఫ్ మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో స్కాన్ఎఫ్ అనేది ఇంటర్నల్ గా రీడ్ అనే ఫంక్షన్ కాల్ చేసింది. ఇయర్ ప్రింట్ఎఫ్ అనేది ఇంటర్నల్ గా రైట్ అనే ఫంక్షన్ కాల్ చేసింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఎలా ఎగ్జిట్ అయ్యింది. అది ఎలా ఎగ్జిట్ అయ్యింది అంటే అట్ ద ఎండ్ లో మనకి ఎలా స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ మెయిన్ తో స్టార్ట్ అయ్యింది కదా, మధ్యలో మనం ఏదో ప్రోగ్రామ్ రాసుకుంటాం ఇక్కడ లైన్స్. మెయిన్ తో స్టార్ట్ అయ్యింది. ఓకే, మెయిన్ తో స్టార్ట్ అయ్యి ఎట్ ద ఎండ్ లో అది సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మెయిన్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిందో అప్పుడు మనకి రిటర్న్ 0 పంపింది అనమాట. రిటర్న్ 0 అంటే నథింగ్ బట్ ప్రోగ్రామ్ ఎండ్ కి రీచ్ అయింది అని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేప్పటికి రిటర్న్ 0 ఎప్పుడైతే పంపించిందో అప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయినట్టు. సో దానికి ఏదైతే మెమరీ అలొకేట్ చేస్తుందో ఆ మెమరీస్ అన్నిటిని ఫిల్ చేయాలి. అండ్ అన్నిటిని పిఐడి అసైన్ చేసింది కదా, ఆ పిఐడిని
ఫ్రీ చేసిద్ది. లైక్ అదర్ ప్రాసెస్‌కి అలొకేట్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది కూడా, ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూషన్ అయిపోయినాక కూడా ఆ పిఐడి గాని, మనం ఏదైతే మెమరీ అలొకేట్ చేసామో ఆ రిసోర్సెస్ కానీ అన్నీ అలాగే ఉంటే సిస్టమ్ అనేది ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుందన్నమాట. మనకేంటి మన ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో గాని, మన లైనక్స్‌లో మోస్ట్ క్రూషియల్ పార్ట్ రిసోర్సెస్. లైక్ మెమరీ అండ్ అదర్ థింగ్స్ లైక్ ఇవన్నీ క్రూషియల్ అన్నమాట. ఇవన్నీ వర్క్ అయిపోయిన తర్వాత కూడా అలాగే హోల్డ్ చేసుకొని ఉంటే సిస్టమ్ ఎఫిషియెంట్ అనేది తగ్గిద్ది కాబట్టి మనం ఎమ్మటనే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే దానికి ఒక ఇండికేషన్ పంపించాలన్నమాట. లైక్ ఓకే. నా టాస్క్ అయిపోయింది. రిసోర్స్ అన్నిటిని ఫ్రీ చేయొచ్చు. దట్ ఈస్ ఇండికేషన్ వచ్చేప్పటికి రిటర్న్ 0 అన్నమాట. ఓకే. ఎండ్‌లో రిటర్న్ 0 అని పంపిస్తుంది. దిస్ ఈస్ ఓవరాల్ కోడ్ ఫ్లో అనేది ఉంటదన్నమాట. మన సింపుల్ ఇంగ్లీష్ టు హార్డ్‌వేర్ కమ్యూనికేషన్ అన్నమాట. ఓకే. దిస్ ఈస్ వాట్ హౌ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ ద Linux. That's it for this video, guys. Uh, if you feel anything useful with this video, just please like and subscribe. And if it is benefit to your friends also, please share to them also. Thank you.